నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం. తనకు పునర్జన్మను జనసేన పార్టీకి జన్మనిచ్చిన నేల తెలంగాణ అని పేర్కొన్న పవన్. నేడు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం. ఎక్స్ వేదికగా తెలంగాణ ప్రజలకు విషెస్ తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు. భారత్లోనూ మళ్లీ కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుదల. జూన్ 1 ఉదయం నాటికి దేశవ్యాప్తంగా 3758 క్రియాశీల కేసులు నమోదు. సిద్దిపేట జిల్లా తీగుల్లో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన హరీష్ రావు. అందాల పోటీలకు 200 కోట్లు ఖర్చు చేశారంటూ ప్రభుత్వంపై విమర్శ. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ తీవ్ర విమర్శలు. తమ 5 ఏళ్ల అప్పుల్లో 44% కూటమి ప్రభుత్వం కేవలం ఏడాది. తెలంగాణ రాష్ట్రం 11 వసంతాలు పూర్తి చేసుకుని 12వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ చారిత్రక దినాన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన పోరాటంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరులను ఆయన స్మరించుకున్నారు. వారి ఆత్మశాంతికి ప్రార్థిస్తూ వారి త్యాగ రీతిని కొనియాడారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రేవంత్ రెడ్డి నేడు తన సందేశాన్ని విడుదల చేశారు. తెలంగాణ ప్రజలంతా ఐక్యంగా పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నారు. రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులకు క్యూఆర్ కోడ్తో కూడిన ప్రత్యేక కార్డులు అందజేయాలని నిర్ణయించాం. వారికి ప్రతి సంవత్సరం ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి హెల్త్ ప్రొఫైల్ వివరాలతో పాటు పూర్తి వివరాలను ఆ కార్డులో పొందుపరుస్తాం. రాష్ట్రంలో మహిళా లక్ష్మిగా మారి సగర్వంగా నిలబడాలనేది మా ప్రజా ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఇదే కాదు, ఈనాడు మహిళా సంఘాల సభ్యులు 67 లక్షల మంది మన రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రతి సంవత్సరం 2 జతల చీరలను ఆడబిడ్డ కానుకగా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం ద్వారా వాళ్ళ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టి ఈ మహిళలతో మాకు కుటుంబ అనుబంధం ఉంది అని చెప్పి ఈనాడు తెలంగాణ ప్రజా ప్రభుత్వము ఒక ఔదార్యాన్ని ప్రదర్శించి ఆడబిడ్డలను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం. మిత్రులారా, కట్టు బానిసత్వాన్ని, వెట్టి చాకిరిని తెలంగాణ సమాజం ఏమాత్రము సహించదు. అందుకే ప్రజా ప్రభుత్వంలో ప్రజల ఆలోచనలే మా ఆచరణగా ముందుకు వెళ్తున్నాం. గత 10 ఏళ్ల నిర్వీర్యమైన వ్యవస్థలను ఒక్కొక్కటిగా చక్కదిద్దుతున్నాం. నిర్లక్ష్యానికి గురైన యూనివర్సిటీలకు వీసీలను నియమించాం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేసి పోటీ పరీక్షలను నిర్వహిస్తున్నాం. విద్యా కమిషన్, వ్యవసాయ కమిషన్ని ఏర్పాటు చేసుకున్నాం. సమాచార హక్కు కమిషనర్లను, లోకాయుక్త, హెచ్ఆర్సీ కమిషన్లను ఏర్పాటు చేసుకొని వ్యవస్థలను స్వతంత్రంగా పనిచేసేలా చర్యలు తీసుకున్నాం. తెలంగాణ సమాజానికి పునాదులు మహిళలే. ఈనాడు తెలంగాణ సమాజం రాణి రుద్రమను,
సమ్మక్క సార్లమ్మను, చాకలి ఐలమ్మను, మల్లు స్వరాజ్యాన్ని ఆదర్శంగా తీసుకొని ఈ మహిళల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. అందుకే 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులుగా చేయాలనే ఉక్కు సంకల్పంతో ప్రజా ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది. మహిళల ఆర్థిక స్వావలంబనకు ఇందిరా మహిళా శక్తి కమిషన్ పాలసీని ఆవిష్కరించుకున్నాం. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో తొలి ఏడాదిలోనే 21,000 కోట్ల సున్నా వడ్డీ రుణాలను మహిళలకు పంపిణీ చేశాం. పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించేందుకు పనులను అమ్మ ఆదర్శ కమిటీలకు అప్పచెప్పాం. దేశంలో అదానీ అంబానీలతో పోటీ పడేలా మహిళా స్వయం సహాయక సంఘాలతో సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయించాం. పెట్రోల్ బంకులు, పాఠశాల నిర్వహణ, యూనిఫామ్ల కుట్టు పనితో పాటు మహిళా శక్తి క్యాంటీన్లను నిర్వహించేలా మహిళలను ప్రోత్సహిస్తున్నాం. తాము తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించేందుకు అంతర్జాతీయ మార్కెట్లో మహిళా సంఘాలు పోటీ పడేలా హైటెక్ సిటీ పక్కన శిల్పారామంలో 100 ఇందిరా మహిళా శక్తి స్టాళ్లను ఏర్పాటు చేసి వాళ్ళు ఉత్పత్తి చేసిన వస్తువులను ప్రపంచ దేశాలకు పరిచయం చేసే విధంగా ఈనాడు వేదికను పరిచయం చేశాం ఇందిరా మహిళా శక్తి సంఘాలకు. జయ హో భయం లేదు నేనున్నానంటూ అభయహస్తమే అందించి శాంతికి కాంతికి చిరునామాగా చిరునవ్వులనే చిందించి ఆత్మగౌరవం అభివృద్ధి ఆత్మీయత కలిసి ఆకృతి దాచిన తెలంగాణ తల్లి జయ హో తెలంగాణ తల్లి, తెలంగాణ తల్లి జయ హో తెలంగాణ తల్లి, తెలంగాణ తల్లి జయ హో తెలంగాణ తల్లి, తెలంగాణ తల్లి జయ హో తెలంగాణ తల్లి. రాజకీయ ప్రయోజనాల కోసం తెనాలి ఘటనకు కులం, మతం రంగు పులుముతున్నారని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆరోపించారు. విజయవాడ సత్యనారాయణపురం మోడల్ పోలీస్ స్టేషన్ ను డీజీపీతో కలిసి ఆమె ప్రారంభించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తెనాలి ఘటనకు సంబంధించిన యువకులపై పలు కేసులు ఉన్నాయని, పోలీసులపైనే వారు చేయి చేసుకున్నారని డీజీపీ వెల్లడించారని అనిత గుర్తు చేశారు. ప్రభుత్వంలో అక్రమ అరెస్టులు, హౌస్ అరెస్టులు లేవని, పోలీసులను స్వేచ్ఛగా పనిచేసుకోనివ్వాలని ఆమె స్పష్టం చేశారు. పోలీసుల విధులకు ఆటంకాలు కలిగించవద్దని సూచించారు. తప్పు చేసిన పొలం ఏంటి అదొక్కటి చెప్పండి. అసలు వాళ్ళ మీద ఎన్ని రౌడీ షీట్స్ ఉన్నాయి. అసలు తెనాల్లోని నాట్యపేట కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది విలేకరులుగా మీకు కూడా. ఒకసారి తెనాల్లో వాళ్ళ తాలూకా నేచర్ ఏంటి, వాళ్ళ తాలూకా బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఒకసారి చెక్ చేయండి. యాక్చువల్గా ఒక గంజా బ్యాచ్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద చేంజ్ చేసుకుంటారు అంటే ఫర్దర్గా ఒకసారి దానికి కూడా వీళ్ళు రాజకీయ రంగులు వేసి దానికి కులాన్ని అంటగట్టి మతాన్ని అంటగడతా ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా వర్క్ చేసుకోవాలి ఒకసారి ఆలోచించాలి. ఇదే పోలీస్ యాక్షన్ తీసుకోలేదు ఏదైనా ఒక స్టెప్ ఫార్వర్డ్ వేస్తే ఈ రకంగా మాట్లాడారు అంటే నేనేమంటానంటే కొంత పని మన డిపార్ట్మెంట్ చేసుకునేవాళ్ళు. తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా జనసేనాని పోస్టు పెట్టారు. తనలో ఉద్యమ స్ఫూర్తిని, జనసేన పార్టీకి జన్మనిచ్చిన నేల తెలంగాణ అని పవన్ పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా అన్ని రంగాలలో సంక్షేమాభివృద్ధి పథంలో దూసుకెళ్లాలని, ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.
బతుకు భరోసా నువ్వే, నవీన జీవన భావన నువ్వే, దేవుళ్ళందరి దీవెన నువ్వే. తెలంగాణ తల్లి జయ హో తెలంగాణ తల్లి, జయ హో తెలంగాణ తల్లి, జయ హో తెలంగాణ తల్లి. నటుడు సోను సూద్ తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఈ రోజు తెల్లవారుజామున కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నాడు. వేద పండితులు రంగనాయకుల మండపంలో ఆయనకు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమల శ్రీవారి దర్శనానంతరం సోను సూద్ ఆలయం వెలుపల విలేకరులతో మాట్లాడారు. నేను మొదటిసారి ఇక్కడికి వచ్చి 25 సంవత్సరాలు అయింది అని అన్నారు. मंदिर का फोटो खड़े हो तुम लोग, 4 जने ऑल 4 पीपल. वीडियो ऐसी ताकत करता रहे कि गोविंदा के आशीर्वाद से हम लोग भी लोगों की मदद करते रहे. नेक्स्ट प्रोजेक्ट अभी वी आर स्टार्टिंग ए फिल्म कॉल्ड नंदी, जो मैं एक्ट भी कर रहा हूँ, डायरेक्ट भी कर रहा हूँ. ఏపీ సీఎం చంద్రబాబు ఎక్స్ ట్విట్టర్ వేదికగా తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు రాష్ట్రాలుగా వేరైనా తెలుగు ప్రజలు, తెలుగు జాతి ఒక్కటే. తెలుగువారు ఎక్కడున్నా సమున్నతంగా ఎదగాలన్నదే తన ఆకాంక్ష అని ఆయన ట్వీట్ చేశారు. తెలుగు రాష్ట్రాలుగా వేరైనా తెలుగు ప్రజలు, తెలుగు జాతి ఒక్కటే. తెలుగువారు ఎక్కడున్నా సమున్నతంగా ఎదగాలన్నదే నా ఆలోచన, ఆకాంక్ష. 11వ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్న తెలంగాణ ప్రజలకు నా శుభాకాంక్షలు. తెలంగాణ తల్లి జయ హో తెలంగాణ తల్లి. పచ్చని సీరా కట్టుకొని పరి కంకులు సేత పట్టుకొని, పచ్చని సీరా కట్టుకొని మరి కంకులు సేత పట్టుకొని, చైతన్యానికి సంకేతంగా ఎర్రని బొట్టే పెట్టుకొని, చైతన్యానికి సంకేతంగా ఎర్రని బొట్టే పెట్టుకొని, సౌభాగ్యానికి ప్రతిబింబంగా మెడలో నగలే వేసుకొని, సౌభాగ్యానికి ప్రతిబింబంగా మెడలో నగలే వేసుకొని, మా బతుకులనే తీర్చిదిద్దగా నిలువెత్తల్లి. పోరాటమనే పునాది పైన పిడికిలి పీఠం ఎక్కిన తల్లి తెలంగాణ తల్లి జయ హో తెలంగాణ తల్లి, తెలంగాణ తల్లి జయ హో తెలంగాణ తల్లి.
గణాంకాల ప్రకారం అత్యధికంగా కేరళలో 1400 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర 485, ఢిల్లీ 436, గుజరాత్ 320, పశ్చిమ బెంగాల్ 287, కర్ణాటక 238 రాష్ట్రాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్లో 23 క్రియాశీల కేసులు ఉండగా తెలంగాణలో 3 కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి మొత్తం 3758 మంది కోవిడ్తో చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపడుతున్న కార్యక్రమాలపై హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం తీగుల్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన BORS కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలుగు తల్లి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో ప్రసంగించిన హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ సర్కార్పై విమర్శల వర్షం కురిపించారు. బియ్యావుల జనార్దన్ రావు గారు కేసీఆర్ గారి దగ్గరకు వచ్చి మీరు లీడ్ చేయండి, మీరు పోరాటం చేయండి, మీ వెంట మేముంటామని చెప్పి వారందరూ కేసీఆర్ వైపు చూశారు. కానీ కేసీఆర్ గారు ఒక సంవత్సరం ఆలోచించింది. ఉద్యమం ప్రారంభిస్తే ఈ తాప మళ్ళా జెండా దించొద్దు, తెలంగాణ వచ్చేది ఉంటేనే మన ఉద్యమాన్ని ప్రారంభిద్దామని కొన్ని వేల గంటల మేధోమదనం చేసి ఒక నెలల తరబడి ఆలోచించి 2001లో BRS పార్టీని పెట్టింది. ఆ రోజు ఒక తెలంగాణ ఉద్యమానికి ఒక అపకీర్తి ఉండేది. ఎవరికి పదవి రాకపోతే వాడు జై తెలంగాణ అంటాడు అనే ఒక అపకీర్తి ఉండేది. ఆ రోజు కేసీఆర్ గారు ఆలోచించి తన పదవులను, డిప్యూటీ స్పీకర్ పదవిని, ఎమ్మెల్యే పదవిని, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పదవులను గడ్డిపోచల్లాగా పదవులు వదిలి ఉద్యమాన్ని ప్రారంభించిండు. ప్రజల్లో నమ్మకాన్ని కలిగించిండు. ప్రజలను ఒక్కతాటి మీదకి తెచ్చే ప్రయత్నం చేసిండు. ఇవాళ తెలంగాణ వచ్చిందంటే ప్రజలను సమీకరించడం, దేశంలోని పార్టీలను ఒప్పించడం, ఈ రెండూ కేసీఆర్ గారు చేసిండు. అంబేద్కర్ గారు సూచించిన మార్గం బోధించు, సమీకరించు, పోరాడు. అంబేద్కర్ చెప్పిన బాటలో నడిచిండు కేసీఆర్. గాంధీజీ గారు చూపిన అహింసాయుత మార్గంలో ఉద్యమాన్ని నడిపిండు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు కేసీఆర్. కొంతమంది మాట్లాడుతున్నారు బీజేపీతో BRS కలుస్తుంది లేదా పొత్తు పెట్టుకుంటుందని. కేసీఆర్ గారు మొన్ననే కుండబద్దలు కొట్టినట్టు చెప్పిండు. అయినా అసలు బీజేపీకి తెలంగాణ మీద హక్కు ఉన్నదా? ఆనాడు 1996లో ఒక ఓటు 2 రాష్ట్రాలని చెప్పి 2000 సంవత్సరంలో 3 రాష్ట్రాలు ఏర్పాటు చేసి తెలంగాణకు మొండి చేయి చూపిందే బీజేపీ. చంద్రబాబుకు భయపడి తెలంగాణ ఇయ్యకుండా తెలంగాణ ప్రజల్ని మోసం చేసిందే బీజేపీ. అసలు కేంద్రంలో 8 ఎంపీలు గెలిపిస్తే గుండు సున్నా పెట్టి బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి చూపిందే బీజేపీ. ఇవాళ పోలవరం జాతీయ ప్రాజెక్టు ఇవ్వడం కాక బనకచెర్ల గోదావరి లింకుకు మళ్ళా తెలంగాణ నోరుగొట్టికి తెలంగాణలో గోదావరి నీళ్లకు అన్యాయం చేసే అక్రమ ప్రాజెక్టుకు వత్తాసు బలికి నిధులిస్తున్నదే బీజేపీ. BRS స్వంతగానే ఉంటది, ఒంటరిగానే మళ్ళీ అధికారంలోకి వస్తుంది, 100 సీట్లతో అధికారంలోకి వస్తుంది తప్ప ఏ పార్టీతో BRS పొత్తు పెట్టుకోదు. ఎవడో పెట్టుకుంటామన్నట్టు ఇంకోడెవడో పెట్టుకుంటారన్నట్టు మాట్లాడుతుండ్రు. ఎవరితో పొత్తు పెట్టుకోము. BRS
కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది ఖాయం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ దృఢమైన నాయకత్వం, రాజకీయ దార్శనికత వల్లే తెలంగాణ రాష్ట్రం సాకారమైందని ఆమె అన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లో తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆమె జాతీయ పతాకంతో పాటు జాగృతి జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ త్యాగాలతో కూడిన ఈ చారిత్రక ఘట్టంలో పాలు పంచుకున్న జాగృతి కార్యకర్తలందరికీ ఆమె శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ తల్లి, తెలంగాణ తల్లి, జయహో తెలంగాణ తల్లి. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. తెలంగాణ జాగృతి నుంచి చేసినటువంటి ఈ చిరు ప్రయత్నంలో మరి అనేక మంది వారి కవితలను పంపితే అందులో నుండి 50 బెస్ట్ పోయమ్స్ తీసుకొని ఇవాళ కవుల్ని అందరిని కూడా ఇన్వైట్ చేసుకొని ఈ కార్యక్రమాన్ని చేసుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని అత్యద్భుతంగా మరి కొనసాగిస్తున్నటువంటి ఘనపురం దేవేందర్ అన్న గారికి, మా తమ్ముడు నవీనాచారి కష్టపడి కూడా కనీసం వేదిక మీద కూర్చోవాలని అనుకోకుండా కష్టపడుతున్నటువంటి నవీనాచారి గారికి, అదేవిధంగా వేదికని మరి తెలంగాణ జాగృతిని నిరంతరం వారి ఆశీర్వాదాలు ఇస్తూ, మా నిజామాబాద్ జిల్లానే మా పక్క ఊరే కానీ ఎదిగి ఇవాళ తెలంగాణ రచయితల సంఘానికి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు నాలేశ్వరం శంకరన్న గారికి, అట్లానే ఇవాళ ఇంకొక గుడ్ న్యూస్ కూడా మనకు, తెలంగాణ తల్లిని రూపొందించమని కేసీఆర్ గారు బీవీఆర్ చారి గారిని ఆనాడు పిలిచిండ్రు. కానీ ఆ తల్లి ఆశీర్వాదం అన్న మీద ఎట్లా ఉందంటే వారి పుట్టినరోజు నాడే తెలంగాణ రాష్ట్రం మనకు వచ్చింది. ఇవాళ వారి పుట్టినరోజు కూడా. సో సభాముఖంగా మీ అందరి హర్షధ్వానాల మధ్య వారికి సత్కారం చేసుకుందాం వారి పుట్టినరోజుకి. నిజంగా భలే కలిసి వస్తుంది కదా, అసలు ఆయన బర్త్డే, తెలంగాణ ఫార్మేషన్ డే, ఆయననే తెలంగాణ తల్లి రూపశిల్పిగా ఉండడం, ఇక్కడ ఉండడం చాలా చాలా సంతోషం. నిజానికి ఇది నిజామాబాద్ సభ లెక్కనే ఉంది. ఘనపురం దేవేందర్ అన్న, నవీనాచారి గారు, రమేష్ గారు, నాలేశ్వరం గారు, నేను అందరం కూడా నిజామాబాద్ వాళ్ళమే ఉన్నాం ఇక్కడ ఎక్కువ. బట్ అందరం కూడా మరి వారి వారి రంగాల్లో మొత్తం తెలంగాణ ప్రతిష్టను పెంచే విధంగా చేస్తున్నటువంటి ప్రయత్నం చాలా సంతోషం. అందరికన్నా ఎక్కువ మరి ఇక్కడ వేదిక మీద హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్, తెలుగు, ఎందుకంటే బిడ్డలు సాహిత్య రంగంలోకి వెళ్ళాలి. వాళ్ళ తెలంగాణ ఉద్యమ సందర్భంలో బిడ్డలు పిట్టల్లాగా రాలిపోతుంటే అసలు వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాలని ఎందుకు అనుకున్నారు? ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వస్తేనే తెలంగాణకు ఉన్న అప్పులు తీరుతాయని ఆ పార్టీ అధినేత కేఏ పాల్ అన్నారు. కేసీఆర్ కుమార్తె కవిత కొత్త పార్టీపై మీ స్పందన ఏంటి అని చాలా మంది మీడియా మిత్రులు అడుగుతున్నారని, అందుకే ఈ వీడియో చేస్తున్నానని చెప్పారు. కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడటం తనకు ఇష్టం ఉండదని, కానీ ప్రజాశాంతి అధ్యక్షుడిగా మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నానని అన్నారు. షర్మిల చేసినట్టే కవిత కూడా చేసే అవకాశం ఉందన్నారు. మన తెలంగాణ ఏర్పడి 11 సంవత్సరాలు అయింది. 4 కోట్ల ప్రజలకు కన్నీరు మాత్రమే మిగిలింది. వ్యాపారస్తులు నెత్తి కొట్టుకుంటున్నారు, బిజినెస్లు అన్నీ వెళ్ళిపోతున్నాయి, రియల్ ఎస్టేట్ పడిపోయింది, విద్యా వైద్యం కరువు అయిపోయింది. నీళ్లు, నిధులు, నియామకాలు అన్నారు. వేసవి కాలంలో 1 కోటి కుటుంబాలకు నీళ్లు అందించగలిగాయి గవర్నమెంట్. నిధులైతే వాళ్ళకు మాత్రమే 100 కోట్లు, 1000 కోట్లు, కొంతమందికి లక్షల కోట్లు. మనకు మిగిలిందేటి? 4 కోట్ల ప్రజలకి 10 లక్షల కోట్లు అప్పు. వడ్డీ కట్టలేము, అప్పులు దొరకట్లేదు అని రేవంత్ రెడ్డి మొన్న ముఖ్యమంత్రే, అరే మమ్మల్ని ఢిల్లీలో దొంగలా చూస్తున్నారు, దోచుకునే వాళ్ళ చూస్తున్నారు, అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, అప్పులు దొరకట్లేదు అని చేతులు ఎత్తేశారు. ఇది ఈరోజు తెలంగాణ పరిస్థితి. 60 లక్షల నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయా? కంపెనీలు వచ్చాయా? ఎన్ని సమిట్లు పెట్టి ఏమైనా మంచి పేరు వస్తుందా? సరికదా. మహిళలకు క్షేమం లేదు, సేఫ్టీ లేదు, రోడ్ల మీద నడలేకపోతున్నారు. మిస్ వరల్డ్ కొరకు మిస్ ఇంగ్లాండ్ వస్తే అయ్యో ఈ హైదరాబాద్లో నన్ను ఒక వేశ్యలాగా చూస్తున్నారని ఆవిడ హైదరాబాద్లో పారిపోయి దేశ విదేశాల్లో మన పరువు తీస్తుంది. ఇది ఈరోజు పరిస్థితి. అందుకనే వీళ్ళ వల్ల మార్పు రాదనే శ్రీకాంతాచారి తండ్రి వెంకటాచారి, అయ్యా నేను 1200 మంది కుటుంబాలు బలిదానం చేస్తే
తెలంగాణ ఏర్పడింది ఈ పార్టీల వల్ల లాభం లేదని ప్రజాశాంతి పార్టీలో చేరాడు. ఎంతమంది అన్ని పార్టీలు పిలిచినా వద్దు అని చెప్పి గద్దరన్న మన ప్రజాశాంతి పార్టీలో చేరాడు. ఎందుకు? మార్పు రావాలి, ఆ మార్పు మనమే తేవాలి, మనందరం కలిసి పనిచేస్తాను. వాళ్ళైతే కొట్టుకుంటున్నారు. 20 లక్షల వార్చి సరిపోదు, 200 కోట్ల రూపాయలు అపార్ట్మెంట్ దుబాయ్లో సరిపోదు, నాకు 100,000 కోట్లు కావాలి, అన్నకిచ్చిన ఆస్తి నాకు కూడా కావాలి. ఇది ఈరోజు తెలంగాణ పరిస్థితి. ఈ కుటుంబ పాలన వద్దు, ఈ కుల పాలన వద్దు, ఈ అవినీతి పాలన వద్దు, వారి పాలన మనకొద్దు. మన ప్రజలకు శాంతి రావాలంటే ప్రజాశాంతి పార్టీయే రావాలి, మన పార్టీయే రావాలి. మీరు నేను కలిసి పనిచేస్తే తప్పక బంగారు తెలంగాణను తీసుకొస్తాం. అవినీతి అక్రమ అప్పులన్నీ తీర్చేసి తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేస్తాం. హైదరాబాద్ని మరలా ప్రపంచ మ్యాప్లో పెడతాం. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రపంచ సుందరి ఓపల్ సుజాత చావంగ్ శ్రీ శుభాకాంక్షలను తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. మిస్ వరల్డ్ పోటీల కోసం వచ్చిన వివిధ దేశాల సుందరీమణులు కూడా సోషల్ మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు అభినందనలు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. A happy Telangana State Formation Day. Wish you a happy Telangana State Formation Day. Wish you a happy Telangana State Formation Day. I wish you a happy Telangana State Formation Day. 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 I wish you a happy Telangana State Formation Day. Over to you. కూటమి ప్రభుత్వంపై జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు తన దశాబ్దాల అనుభవం నాద దక్షత గురించి గొప్పలు చెప్పుకుంటున్నారని, కానీ ఆ అనుభవం రాష్ట్రానికి ఉపయోగపడిందేమీ లేదని విమర్శించారు. తమ 5 ఏళ్ల పాలనలో చేసిన మొత్తం అప్పులు 44% సమానమైన రుణాన్ని ప్రస్తుత ప్రభుత్వం కేవలం ఏడాది కాలంలోనే తీసుకుందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని, లేకపోతే రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. Both the judgments delivered by Supreme Court. One on Monday, dated 30th, and the other today. And also, if one were to observe the comments which were made by the Supreme Court judges, it is evident from these comments as well as the judgments also pronounced that whatever Chandrababu Naidu has been speaking, Supreme Court categorically reprimanded Chandrababu Naidu not to speak of such lies. In fact, Supreme Court has made it very clear not to bring God into politics. Clearly reprimanding Chandrababu Naidu for whatever he's done. In fact, if one were to see the judgment, if one were to speak of the comments what were made on 30th, which was widely reported in all the newspapers, Economic Times, not appropriate on Naidu's part to make public remarks on Tirupati Laddus when probe is on. Indian Express, Supreme Court lambasts Naidu for Laddu politics. Times of India, keep God away from politics, says Supreme Court on Tirumala Laddu.
row. Hindu, keep gods away from politics, Supreme Court tells Naidu. Tirupati Laddu row, keep gods away from politics, Supreme Court, Business Standard. And if same, you has taken a serious note that the Chief Minister should not have done all these things, but also reprimanded Chief Minister in multiple comments that were made.